హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 43 ఇంచెస్ ఎల్జీ బ్రాండ్. దీంట్లో వచ్చేసి పిక్చర్ అనేది ఇలా టోటల్ బ్లూ కలర్ కనిపిస్తుందని చెప్పేసి కస్టమర్ అయితే కంప్లీట్ అయితే బుక్ చేయడం జరిగింది. సో కస్టమర్ లొకేషన్ వచ్చేసి సూరారం దగ్గర. మన లొకేషన్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ మీకు లొకేషన్ కూడా చూడవచ్చు. ఇలాంటి ఎల్ఈడి ఎల్సీడీ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. డిపెండింగ్ ఆన్ కండిషన్ బట్టి కస్టమర్ ఇంటి దగ్గర రిపేర్ చేసి ఇవ్వడానికి అయితే మనం ట్రై చేస్తాం. ఇన్ కేసు అక్కడ అవ్వని సిచ్యువేషన్లో మన సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకోవాల్సి వస్తుంది. సో కస్టమర్ ప్లేస్లోనే మనం అయితే రిపేర్కి అయితే ప్రొసీడ్ అవుతాను. సో కస్టమర్కి అయితే టోటల్ ఎక్స్ప్లెనేషన్ చేసి ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఎలా ఉంటుంది అనేది టోటల్ అయితే కస్టమర్కి అయితే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మోడల్ నెంబర్ కూడా మీరు చూడవచ్చు, 43 UJ. సో కస్టమర్ ఇంట్లోనే మనం అయితే టోటల్ టీవీ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్నల్ ఎలా ఉంటుంది మొత్తం మీకు క్లియర్గా నేను చూపిస్తాను. స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూడండి. మీకు ఇంటర్నల్ బ్యాక్ డోర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్నల్ మీకు ఇక్కడ చూడొచ్చు, పవర్ బోర్డ్ అండ్ టోటల్ ఇక్కడ పార్ట్ నెంబర్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో కస్టమర్ ఇంట్లోనే మనం స్క్రీన్ అనేది ఓపెన్ చేసి ఫ్లికరింగ్ షీట్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్నల్ పిక్చర్ ట్యూబ్ ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా నేను చూపిస్తాను. మనకి పిక్చర్ ట్యూబ్ అనేది టోటల్ ఇలా బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. లోన్ ఇంటర్నల్ మీ లైన్స్ కాదు, లైన్స్ అనేది కెమెరాది ప్రాబ్లం ఉండడం వల్ల మీకు లైన్స్ అనేది కనిపిస్తుంది. మనం లైట్ అనేది ఆన్ చేసినప్పుడు కెమెరా అనేది ఫ్లికరింగ్ షేడ్ అనేది వేరియేషన్ వచ్చింది. సో ఇక్కడ మీకు ఇంటర్నల్ అబ్జర్వ్ చేస్తే టోటల్ ఇలా బ్లూ కలర్ అనేది కనిపిస్తూ ఉంది. సో మీకు ఇంటర్నల్ ఎల్ఈడి ట్యూబ్స్ అయితే మీకు ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను. టోటల్ ఇలా బ్లూ కలర్ అనేది కనిపించడం వల్ల మనకి పిక్చర్ అనేది టోటల్ బ్లూ కలర్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇంటర్నల్ ఎల్ఈడి ట్యూబ్స్ అయితే ఉంటాయో వాటిని ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది, వాటిని ఎలా రిమూవ్ చేస్తామని చెప్పేసి మీకు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. సో స్క్రీన్ అనేది టోటల్ ఓపెన్ చేసిన తర్వాత రిఫ్లెక్టింగ్ షీట్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత కింద ఇంటర్నల్ ఎల్ఈడి ట్యూబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎల్ఈడి ట్యూబ్స్ ఒకసారి ఆన్ చేసి కూడా మీకు ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. మీకు ఇక్కడ ఆన్ చేసినప్పుడు అయితే క్లియర్గా చూడవచ్చు. టోటల్ మనకి స్క్రీన్ మీద బ్లూ కలర్ పడడం వల్ల బ్లూ కలర్ అనేది పిక్చర్ అనేది మనకి టోటల్ బ్లూ కలర్ అనేది షాడో లెక్క కనిపిస్తూ ఉంటుంది. క్లారిటీ అనేది చాలా వేరియేషన్ ఉంటుంది. సో ఎల్ఈడి ట్యూబ్స్ అయితే రిమూవ్ చేసాం. రిమూవ్ చేసిన తర్వాత మనం న్యూ వన్ ఎల్ఈడి ట్యూబ్స్ ఏదైతే ఉంటాయో ఒకసారి అవి ఇన్స్టాలేషన్ అయితే టోటల్ కంప్లీట్ చేసాం. ఒకసారి మీకు ఆన్ చేసి ఎలా ఉంటుందనేది ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు, టోటల్ ఎల్ఈడి లైట్స్ అనేది వైట్ కలర్లో రావడం జరిగింది. సో మన వైట్ కలర్ రావడం వల్ల పిక్చర్ అనేది చాలా క్లారిటీగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఎల్జీ టీవీస్లో ఇది ఒక కామన్ ప్రాబ్లం ఉంటుంది. మీకు ఒకసారి ఆన్ చేసినప్పుడు ఇక్కడ మళ్ళీ చూడవచ్చు, రిఫ్లెక్టింగ్ షీట్స్ అనేది ఫిట్ చేసిన తర్వాత ప్రీవియస్ దానికి ఇక్కడ దానికి అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ప్రీవియస్ దాంట్లో మనకి టోటల్ బ్లూ కలర్ అనేది కనిపిస్తూ ఉంటుంది రిఫ్లెక్టింగ్ షీట్స్ మీద కూడా. ఇప్పుడు మనకి క్లియర్గా అయితే వైట్ కలర్ అయితే కనిపించడం జరుగుతుంది. సో స్క్రీన్ అనేది టోటల్ ఫిక్సింగ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా నీకు ఆన్ చేసి చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూడండి. ఇక్కడ ఎల్జీ లోగో చూసారు కదా, ప్రీవియస్ లోగోకి ఇప్పుడు లోగోకి చాలా వేరియేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో పిక్చర్ అనేది ఆన్ చేసిన తర్వాత మీకు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. టోటల్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకొచ్చాం. టోటల్ ఫిక్సింగ్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత ఒకసారి ఆన్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఇలాంటి ఎల్ఈడి ఎల్సీడీ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.